హైదరాబాద్ సిటీ. దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలు వేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, ట్రిపుల్ సెక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్ళకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరు. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్ నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్. నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి లేవు, వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. రై అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. లక 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 లక. బాబాయ్ ఇన్ని కంపెనీలే. అమ్మా వెంకటరత్నమాయా. ఓకే సార్, జస్ట్ మినిట్. yes what can I do for you? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు. అదే ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే. నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానో తెలిసిందనుకో స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా. అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? బిచ్చగాళ్ళ? ఎరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఇదిగో మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపొత్తం పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగలేదు, అయినా మనం అడిగేసాం. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్కి చార్మినార్, గోల్కొండ, ఆ తర్వాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్ మాయే అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య. ఏంటి మాయా గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్లె బేగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టి ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను. ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మని పంపించింది నీకోసం. నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్ అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏంటి మాయా ఆఫీస్లో పూలు గెత్తులెట్టావు? ఎన్నేళ్ళైందిరా చూసి? చాలా అయింది మాయా. అవును, నువ్వేమైనా చదివావా లేదా మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? గుడ్.
ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా. ఎప్పుడు వస్తుంది మాయా? ఈ హైదరాబాద్ సెంటర్లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వను. మాయా, అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను, కానీ బ్రిడ్జ్ రానివ్వను. నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నా అనాథని చేసిన ఊరు రాది. ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మా నాన్నకి ఇచ్చిన మాట. నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు, అంతేగా? అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ పక్కన పెట్టి నా తెలివితేటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అయ్యాను. అయినా ఏమీ ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు, పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు, మీ నాన్నలాగా. అందుకేగా పంపించాడు. ఇదిగో తీసుకో, ఇదిగో. మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టినా ఇంత రాదేమో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, వెంకటరత్నం రుణం తీరిపోయింది, మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు. అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేసాడు మాయా? 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగలని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. డబ్బు అర్హత కాదు మాయా. డబ్బు లేని ప్రతి వాడు చెప్పే మాటేరా ఇది. లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నావు మాయా, గతం మర్చిపోతున్నావు. గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా. మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? రే, ఈ చెత్తను తీసి బయట పారేయండి. అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి. తీసాయమంటుంటే రేయ్, మీ అమ్మ చేసిన అరిసెలన్నా పూతరేకులన్నా వాడికి ప్రాణం రా. కరెక్ట్ కాదు మాయా. 20 ఏళ్ళ నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నాకు నచ్చలేదు మాయా. ఫోను చేసుకోండి. హలో నానా, ఎంతసేపు అయిందారా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. వెంకటరత్నం మామయ్యని కలిసావా? ఎలా ఉన్నాడు? నన్ను అడిగాడా? మీ అమ్మ చేసిన అరిసెలు తిన్నాడా? ఏమన్నాడు? వెంకటరత్నం రుణం తీరిపోయింది. ఎలా ఉన్నాడు రా? చెప్పరా, వాడు ఎలా ఉన్నాడు? చాలా మారిపోయాడు నాన్న. మారిపోడా మరి? ఒకటా రెండా? నాకిచ్చిన మాట కోసం ఈ ఊరు వదిలి 20 ఏళ్ళయింది. ఏళ్ళు. ఆ రాముడు కూడా తండ్రికిచ్చిన మాట కోసం 14 ఏళ్లే అరణ్యవాసం చేశాడు. కానీ నాతో స్నేహం తప్ప ఏ బంధం లేని వాడు నాకిచ్చిన మాట కోసం 20 ఏళ్లుగా అజ్ఞాతవాసం చేస్తున్నాడు రా. ఈ రోజుల్లో సొంతూళ్ళలోనే బతకటం కష్టంగా ఉంటే ఎవరూ తెలియని ఆ పట్నంలో ఇన్నేళ్లుగా వాడెన్ని కష్టాలు పడుతున్నాడో. నానా, అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు చెప్పేస్తావా? నువ్వేంట్రా వాడి గురించి నాకు చెప్పేది? నిన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని ఉంటాడు. ఊరు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఉంటాడు. నా గురించి పదే పదే అడుగుంటాడు. అసలు నిన్ను చూడగానే ఆపుకోలేక ఏడ్చేసి ఉంటాడు. అంతేనా? వాడి గురించి నాకు తెలుసురా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంత మంచి స్నేహితుడు దొరికాడు. ఇంతకీ వాడు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పాడా, లేక మామాళ్ళ పలకరింపులతోనే సరిపోయిందా? రేయ్, వాడికో విషయం చెప్పు. ఎప్పటికైనా వాడి ఊరికి బ్రిడ్జితో తిరిగొస్తాడనే నమ్మకంతోనే ఈ గుండె ఇంకా కొట్టుకుంటుంది. అది జరగదని తెలిస్తే ఆగిపోతుందని చెప్పరా. నానా, చెప్తాను. చెప్తావా? చెప్పాల్సింది మాయకు కాదు, నీకు. తొందరలోనే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని చెప్పన్నాడు మాయ. ఏమన్నా? బ్రిడ్జి త్వరలోనే వచ్చేస్తుందా? అవును నాన్న, మాయ పొలంలోనే ఉన్నాడు. ఊరి కోసం తను చేయాల్సిన పనులు చేసిన తర్వాత నీతో మాట్లాడతాడంట. సంవత్సరం లోపే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని
అప్పటిదాకా నన్ను తనతో పాటు ఉండమని చెప్పాడు. అంత చల్లని వార్త ఇంత ఆలస్యంగా చెప్తావేంట్రా? నువ్వు చెప్పిస్తే కదా నాన్న. చాలురా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అక్కడే ఉండి మామయ్య ఏం చెప్తే అది చెయ్యి, సరేనా? నేను వెంటనే ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పాలి. ఉంటానురా. నీ స్నేహాన్ని, నీ నమ్మకాన్ని డబ్బుతో వెలుకట్టేవాడి గురించి ఏం చెప్పంటావు నాన్న? నువ్వు చేసిన సహాయం మర్చిపోయి ఎవరి వల్ల జరిగిన పొరపాటుని అడ్డం పెట్టుకునే వాడికి నీ ఎదురు చూపు గురించి ఏం చెప్పమంటావు నాన్న? చెప్తాను నాన్న. వెంకటరత్నం మాయకు అన్ని అర్థం ఎలా చెప్తాను.